భారతదేశంలో తీసుకుంటే రైల్వే తర్వాత అత్యధిక ఉద్యోగులు ఉన్నటువంటి సంస్థ పోస్టల్ సంస్థ. అంటే నాయకత్వంలో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళు ముందు చూపుతో సంస్థని సరైన గాడిలో పెట్టినప్పుడు మాత్రమే మీకు మంచి జరుగుతుంది, భారతదేశానికి కూడా మంచి జరుగుతుందని మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఆడబిడ్డ సుకన్య సమృద్ధి స్కీమ్లో ఉండాలి, ప్రతి పేదవాడు సేవింగ్స్లోకి వెళ్ళాలి. దానికి ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడాలి. మీకు కూడా ఒక సెలబ్రేషన్ ఉండాలి, మిమ్మల్ని కూడా ప్రతి ఒక్కళ్ళు గుర్తించాలి, మంచి వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళాలని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, కొంతమంది అద్భుతంగా పనిచేశారు. ఎందుకు? మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అయ్యే వనరులు ఉన్నాయి, అయ్యే గ్రామాలు ఉన్నాయి. అయితే తేడా వనరులది కాదు, వైఖరిది, మన ఆలోచన విధానం. ఇలాంటి వారిని మీకు ఇక్కడ ఎందుకు పెట్టామంటే వారిని చూసి కష్టపడి మంచిగా చేసే వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలి. పార్సిల్ వ్యవస్థ అనేది, ఈ కామర్స్ అనేది వేగంగా అభివృద్ధి చెందుతుంది. మనం దాన్ని కంపల్సరీగా అందిపుచ్చుకోవాలి. ఎందుకంటే మార్పు అందిపుచ్చుకొని ఏ వ్యవస్థ కూడా మనుగడ సాగించలేదని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మోదీ గారి నాయకత్వంలో, సింధియా గారి మార్గదర్శకత్వంలో సాంప్రదాయ సేవా విభాగం నుంచి ఈరోజు ఒక డేటా ఆధారిత కస్టమర్ కేంద్రీకృత లాజిస్టిక్ హబ్గా మనం అందరం కూడా రూపాంతరం చెందాలి. జీడిఎస్ అంటే గ్రామీణ డాక్ సేవక్ కాదు, గ్రేట్ దేశ సేవక్, గొప్ప దేశ సేవకుడు అని చెప్పి నిరూపిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.